ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూలై నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఈ నెల అంటే జూలై నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాంశాలు చెప్పుకుందాం. ప్రధానంగా వీళ్ళకి రాశి అధిపతి అయినటువంటి శని రాశి ఎందే ఉండడం అనుకూలమైన స్థితే, కాకపోతే జన్మశనిగా దీన్ని పరిగణలోకి తీసుకుంటూ ఏలినాటి శనిలో భాగంగా కాస్త అది అననుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా స్వక్షేత్రం కాబట్టి, అంటే శని యొక్క సొంత ఇల్లు కాబట్టి అంత ఇబ్బంది కలిగించేటటువంటి స్థితి ఉండకపోవచ్చు. కాబట్టి ఏమైనా ఇబ్బందులు కనిపిస్తే గనక వీళ్ళు ఏం చేయాలి అంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు ప్రతి శనివారం ఆంజనేయ దర్శనం చేసుకోవడం మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరు కుటుంబపరమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉంటూ అందరితో సఖ్యతతో ఉండే ప్రయత్నం చేస్తే గనక ఎట్లాంటి ఇబ్బందులు రావు. కాబట్టి అందరూ కూడా ఈ కుటుంబపరమైనటువంటి సౌఖ్యానికి కానీ ఆర్థికమైనటువంటి విషయాలలో కానీ ఈ నోటి మాట ద్వారా ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చెడిపోకుండా ఉండడానికి కానీ ప్రయత్నం చేస్తూ దైవికంగా ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి అంటే దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేయడం ద్వారా సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చతుర్థ స్థానంలో గురుడు వేదస్థానం, బృహస్పతికి చతుర్థ స్థానం గోచారంలో వేదస్థానం కాబట్టి కాస్త భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు కానీ భూగృహాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కానీ కాస్త సూచనలు ఏంటి అంటే జాగ్రత్తలు అవసరం. ఈశ్వరారాధన చేయడం ద్వారా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు ఈ మాసం 8వ తేదీ వరకు కూడా పంచమ స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడు కాబట్టి ఏది జూలై 8వ తేదీ నుంచి శుక్రుడు వేదస్థానంలోకి అంటే షష్ఠ స్థానంలోకి శుక్రుడు మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 8వ తేదీ ముందే ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసిన వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నా 8వ తేదీ కంటే ముందే ప్రయత్నం చేయడం ద్వారా సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పూర్వజన్మ సుకృతం బాగుండి 8వ తేదీ తర్వాత కూడా వివాహ సంబంధాలు వచ్చినప్పటికీ కూడా వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి అవసరం వచ్చినప్పటికీ కూడా ఏం చేయాలి అంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇబ్బందుల నుంచి అధిగమించి చేసేటటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి 20వ తేదీ వరకు కూడా కుంభరాశి వారికి 20వ తేదీ వరకు కూడా బుధుడు శుభస్థానంలో ఉంటాడు కాబట్టి చక్కటి ఫలితాలు 20వ తేదీ వరకు కూడా మంచి చేసేటటువంటి అనుష్ఠాన విషయంలో కానివ్వండి, ఇంకా చెప్పాలి అంటే వీళ్ళందరూ కూడా ఏదైనా అనుష్ఠానం ద్వారా పొందేటటువంటి ఫలితాలు బాగా బలంగా పొందాలి అని అనుకుంటే, అంటే ఏదైనా జపతపాదులు చేసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు పొందాలి అనేటటువంటి ప్రయత్నం చేయాలి అని అనుకుంటే వీళ్ళందరూ కూడా 20వ తేదీ వరకు కూడా మంచి రోజులే, ఇబ్బంది కలగనటువంటి రోజులే. ఎందుకు అంటే ఈ 20వ తేదీ తర్వాత వచ్చేటటువంటి స్థితి బుధుడిది అది వేదస్థానం కాబట్టి అంత అనుకూలమైనటువంటి స్థితి ఉండకపోవచ్చు. కాబట్టి ఒకవేళ ఈ రోజులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే మనకు మార్గం రాజమార్గం, దైవ మార్గం. కాబట్టి దైవికంగా ఉన్నటువంటి గ్రహస్థితి అననుకూలమైనటువంటి గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి అంటే ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవతల యొక్క ఆరాధనలు జరగాలి. అంటే ఇప్పుడు బుధుడి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ బుధుడికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాన్ని పొందుతారు. కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి ఒడిదుడుకులు, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అనేటటువంటి విషయానికి వస్తే ప్రధానంగా వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. అట్లాగే ఈశ్వరారాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది వీరికి. ఈ మాసమంతా కూడా ఈ బృహస్పతి వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం అన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి పనులు చేస్తూ
తద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలని, సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.